ఇదిగో సొదొమ రాజా, నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడును దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అడుగుతుంది ఈ మాట. మరి మనము తింటున్నాం చికెన్ మాట కోళ్ళలాగా, మటన్ తిన్న మేకలాగా. రొట్టె ద్రాక్ష రసం తిన్నప్పుడు రొట్టె అనే దేవుని మాట, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాటలో ఒక వైరాగ్యం ఉంది, సత్యం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ మాటను ఎప్పుడైతే తిన్నాడు, యేసుప్రభు ఈ మాట అన్నాడు, రొట్టెలు తెచ్చాం ప్రభా తినయా అని అంటే, నాకు వేరొక ఆహారం ఉంది అన్నాడు. ఏం ఆహారం? తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుటయే నాకు ఆహారం. వాళ్ళేం ఊర్లోకి వెళ్ళి తెచ్చుకుని తినేచ్చారు, ఇంకొన్ని తెచ్చారు. ఈయన వాళ్ళు ఆ రొట్టెలు తినొచ్చినాక వీళ్ళకేం ఆలోచన వస్తుంది? ఏ తింటే అదే ఆలోచన వస్తుంది. ఆ షాపులకి వెళ్ళి రొట్టెలు తినొచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ బావి దగ్గరికి ఆ అమ్మాయి వచ్చింది, బహుశా ఆ అమ్మాయి తెచ్చి ఈయనకేమైతే పెట్టి ఉంటుంది, ఈయన తిని ఉంటాడు. ఏం తిన్నారు వీళ్ళు? ఏంది అటు చూస్తారేంటి? షాపులో రొట్టెలు తిన్నారు. ఏ ఆలోచన వస్తుంది? మరి ఈయనేమని తిన్నాడు? బావి దగ్గర కూర్చొని దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏదైతే వాంఛించాడో, ఆలోచించాడో, సంకల్పించాడో దానిని మాత్రమే అతడు చేశాడు. అది ఆయనకి ఆహారం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆనందమే ప్రభుని స్తుతించుట, ఆనందమే ప్రభుని స్తుతించుట, ఆనందమే ప్రాణనాథుని సేవ చేయుటయే హల్లెలూయా. ప్రభు యేసుకే సదాకాలం పాడెదను. హల్లెలూయా. ప్రభు యేసుకే సదాకాలం పాడెదను. హల్లెలూయా. ప్రాణనాథుడు లేక సృష్టికర్త లేక తండ్రి, సమస్త ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చిన మాటను లేదా ఆజ్ఞను లేదా వాక్యాన్ని భుజించినప్పుడు ఎలాంటి వైరాగ్యం వస్తుంది? ఆయన ఏమంటాడో, నేను దేవుడిచ్చింది తిన్నా. ఏ దేవుడిచ్చాడు నీకో? మెల్కీసెదెకు అనేటువంటి త్రిత్వములో మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడిచ్చినటువంటి జీవవాక్యాన్ని తిన్నా. ఇప్పుడు నాకు ఆ వాక్యాన్ని అనే ఆ ఆజ్ఞ లేదా ఆ మాటను తిన్నందుకు నాకు వచ్చిన రోషం ఏంటో తెలుసా? ఆ సొదొమ రాజుగాడు శపించబడిన దేశానికి రాజాడు. సొదొమ అంటే శపించబడిందిగా, శపించబడిన దేశానికి రాజు. వాడు అంటాడు, నీ మనుషుల్ని నాకు ఇచ్చేయి, నేను నీకు డబ్బులు ఇస్తాను. మనుషులంటే ఆత్మ, ప్రాణం, శరీరం. నీ ఆత్మ నాకు ఇచ్చేయి,
నా కంపాలోచనలతో నింపుతా. కంపాలోచనలు తెలుసు, దురాలోచన. నీ నోటిని నాకు ఇచ్చేయి, ప్రాణాన్ని. ఏది మాట్లాడకూడదో వాటితో నింపుతా, దుర్భాషలతో నింపుతా. నీ శరీరాన్ని నాకు ఇచ్చేయి. నీ శరీరాన్ని చెడిపోయిన కార్యాలతో నింపుతా. వాడు అడుగుతున్నాడు. అబ్రాహాం ఏమంటాడు? నా మనుషుల్ని, నా ఆత్మ తండ్రి పోలిక, నా ప్రాణం పరిశుద్ధాత్మ దేవుని పోలిక, నా శరీరం యేసయ్య పోలిక. దీన్ని నీకేమనరా? మనకు డబ్బులు ఎందుకు ఇస్తానన్నాడు? ఊరికి ఇస్తాననుకున్నాడా? అబ్రాహాముకి డబ్బులు ఊరికే ఇస్తానంటున్నాడా? కండిషన్ పెట్టాడు. నీ మనుషుల్ని నాకు ఇచ్చేయి, నేను నీకు ధనం ఇస్తా, తీసుకెళ్ళిపో, ఇష్టం ఎంత కావాలో నాకు ఇస్తా. అబ్రాహాం ఏమంటాడు? రోషం చూడండి ఎట్ట వస్తుందో. ఆయన ఇవ్వాలి, ఆయనే ఇచ్చాడని చెప్పాలి. ఎవడో నాకు ఇచ్చాడని చెప్పకూడదు. ఇది మెల్కీసెదెకు చేతిలో నుండి వచ్చిన రొట్టె, ద్రాక్షారసములో నుండి వచ్చిన వైరాగ్యం. ప్రైజ్ ది లార్డ్. మేము కూడా ఇదే క్రమంలో వెళ్ళాలని కోరుకున్నాం. అందుకే ఎవరికి చేతులు, బ్యాంకు వాడికి చేతులు దాపు. డబ్బులున్న సావుకారులు ఉంటారుగా, కమిషన్, అదేంటిది ఎట్లే, అదేంటిది ఫైనాన్స్కి చేతులు దాపు. లేదా ఎవరైనా డబ్బులు ఇస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు దాపు అడుక్కో. ఎవరైనా ఇవ్వాలనుకుంటే అక్కడ తెచ్చి అపోస్తుల కాళ్ళ దగ్గర పెట్టాలి. డబ్బులు ఇచ్చేవాడు నెత్తి మీద పెడతాడు, కాళ్ళకాడ పెడతాడు. కాళ్ళకాడ పెట్టాలంటే వంగాలి, నెత్తి మీద పెట్టాలంటే ఎత్తింత మూటను ఎత్తి తీసేయచ్చు. కాళ్ళ దగ్గర బైబిల్లో రాస్తున్న మాట చెప్తున్నా, అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. మెల్కీసెదెకు క్రమములో రొట్టె, ద్రాక్షారసం తింటే, ద్రాక్షారసం అంటే అభిషేకం, రొట్టె అంటే ఉపదేశం. ఇది తింటే, త్రాగితే మనకేమొస్తుందంట? ఏ వైరాగ్యం? ఎవడొచ్చి ఇస్తానన్నా కానీ నువ్వు ఎందుకు ఇస్తావురా? నాకు ఏమవసరం నీకు? నాకు ఇస్తే ఎవరివ్వాలి? నాకు నీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ, భూములైనా ఇండ్లైనా కలిగిన వారు అందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. హల్లెలూయా. రెఫరెన్స్ చెప్పు. అపోస్తుల కార్యం 4:34 ఈ మాట రాస్తున్నాడు. తెచ్చి వారి పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అంటే పెడతానే ఉన్నారు. అంటే వీళ్ళు తెమ్మన్నారా? మీరు చూడండి, మేము తెమ్మనకపోయినా, లేక మెల్కీసెదెకు తెమ్మన్నాడా? తెమ్మనకపోయినా అబ్రాహాము తీసుకువెళ్ళి ఆయన పాదాల దగ్గర వంగి మోకరించి ఆయన చేతిలో పెడితే, ఆయనేమో రొట్టె ద్రాక్షరసం ఇస్తే దేవుడు అబ్రహామును అన్నిటిలో ఆశీర్వదించెను. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఎక్కడ పెట్టాలి? ఇది క్రమం. పెట్టమని వాళ్ళు చెప్పట్లా, వీళ్ళే తీసుకెళ్ళి. వాళ్ళు పిచ్చోళ్ళ మంచోళ్ళ? అసలు వీళ్ళకి దిమాక్ ఉందా? ఏంటి అడుగుతున్నారు? దిమాక్ అంటే మీకు తెలీదు. ఆంధ్రోడు బుర్ర, తెలుగులో ట్రాన్స్లేటర్ చెప్పాడు. బుర్ర ఉంది అసలు? ఎవడైనా పొలం అమ్మి, బంగారం అమ్మి, స్థిరచర ఆస్తులు అమ్మి వాళ్ళ కాళ్ళకాడ పెడతారా? బుర్ర ఉందా?
మాట్లాడలేండి బాబు. బుర్ర ఉందా లేదా? బుర్ర బోలా? బుర్ర కలిగినోడు అయితే ఏం చేస్తాడు? పిక్చడ్ మీద పిక్చడ్ బ్యాంకులో వేసుకొని లేకపోతే మూట కట్టి చేసుకుంటాడు. బుర్ర ఉన్నవాడు. వీళ్ళకి ఏమి లేదు. ఎప్పుడైతే మూటలు కట్టి లోపల పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ బీరువాలో పెట్టి బ్యాంకులో పెట్టాడో వీళ్ళందరికీ వడ్డీలు పెరుగుతా. నేను చెప్పిన కాదంటే ఇప్పుడు నన్ను ఏ గణన తీసుకుని కాల్ చేయి. ఒక్కొక్కరిని అడిగితే లిస్టు ఎంత ఉందో మనకంటే 30, 20, 4, 5 కనీసం ఒకటి తక్కువ ఉండదు. 1 లక్ష. ఏంటది? అంటే అప్పు లేని రోజునే మీ ఇంట్లో పండగ. నువ్వు చికెన్ కూర వండుకున్నావు అనుకో, బిర్యానీ చేసావనుకో, తినబోతున్నాం. ఈలోపు వచ్చాడు స్వామి. ఏ స్వామి? అమ్మో ఎవడా లోపల పెట్టండి అంటాడు. ఆడికి అంత ధైర్యం వద్దు. ఎవడా లోపల బయటకు వచ్చి ఏం చేస్తావు? పిలిచారా రేంటి? ఏంటి డబ్బులు కట్టాలి కట్టలేదంటే చికెన్ తింటాడా? బిర్యానీ తింటాడా? సార్ అసలు ఆడు ఎవడండి మనల్ని పిలవటానికి? మనం చెప్తేగా వాడు పిలిచేది. లేకపోతే ఆడు వస్తాడు మన ఇంటికి. మాట్లాడరేంటి? అబ్రాహాము కుమారులు అబ్రాహాము సంతానం అంతా కలిగి చెప్పండి. ఆ సంగతి తెలియదు మీకు. అబ్రాహాము అప్పు చేశాడా? మళ్ళీ స్తోత్రం 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 పెద్ద బైబిల్ పెట్టుకొని పెద్ద ముసుకేసు. నేనంటాను అబ్రహాము యొక్క ఆశీర్వాదం మనందరికీ రావాలంటాను. రమ్మంటే వస్తుందా? రావాలంటే ఏం చేయాలి? మెల్కీసెదెకు దగ్గరికి వచ్చి మోకరించి రొట్టె ద్రాక్షరసం తీసుకొని తినాలి. హల్లెలూయా. ఆ రొట్టెలో శక్తి. నిజంగా ఈ వాక్యం వింటున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు వచ్చేటువంటి స్ట్రెంగ్త్ వేరండి. దేవునికి స్తోత్రం. మాకు అంతే గుండె ధైర్యం. మాకు ఇళ్ళు లేవు, వాకిళ్ళు లేవు, పొలాలు లేవు, వెండి బంగారాలు లేవు, ఫిక్స్డ్ డిపాజిట్ లేవు. అరే ఎంత ఉందిరా నీ పేరు మీద? ఎంత ఉంది? అరే నీ పేరు ఎంత ఉంది? అరే నీ పేరు మీద, మరి నా పేరు మీద కూడా చెప్పండి. ఎవరు లేరు కానీ మాకు ఏమి లేదు కానీ మీ అందరికి పెడతాం. మీరు ఒక్క చుట్టం వచ్చి ఆడిని తిట్టుకొని చస్తారు. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారా? నేను చెప్పాలి. ఆయన అన్నాడు దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారు, హల్లెలూయా, ఏమీ లేని వారమైనట్లుండి కూడా ఉందన్నవాళ్ళు హల్లెలూయా. రైతులు అది ఇక్కడ ఏమన్నా నేర్చుకోవాలనే మీరు వచ్చేది, అది మీరు మాకు నేర్పిస్తానిక. ఇది నేర్చుకోవాలని అవసరం లేదా? అప్పుడు పిలవ కానీ రేపు రద్దు కాదు తీసుకునేటప్పుడు తెలీదా? వాడు ఎవడన్నా అసలు ఆ సొదొమ రాదు. సొదొమ అనేది ఒక శాపగ్రస్తమైన అనుభవం. నేను అంటాను ఈ శాపగ్రస్తమైనటువంటి సొదొమ రాజు దగ్గర మనం తీసుకుని వాడికి ఎందుకు దాసులు అవ్వాలంటాను. మనం ఎవరికి దాసులు అవ్వాలి? హల్లెలూయా. చెప్పట్లేదు బాబు, వీళ్ళు చెప్పేటట్టు కనపట్టలేదు బాబు. గట్టిగా సంసాన్ గారు పాటలు పాడించినంతసేపు గట్టిగా అని చెప్పారు హల్లెలూయా. నా దగ్గరికి వచ్చేసరికి హల్లెలూయా ఆపేశారు వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించి ఆనందమానందమే ఆనంద తైలంతో అభిషేకించి అతి పరిశుద్ధతలో ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? అతి పరిశుద్ధ స్థలంలో షకైనా మహిమ ఉంది. పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవుడు చీకటి బ్రతుకుల్ని వెలుగుగా మార్చడానికి ఆయన ప్రత్యక్షపు గుడారములో అగ్ని స్తంభంగా మేఘస్తంభంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమతో వారి మధ్యలోనికి దిగి వచ్చినప్పుడు అబ్రహాము సంతానం ఇస్సాకు, ఇస్సాకు సంతానం యాకోబు, యాకోబు సంతానం ఇశ్రాయేలులు, ఇశ్రాయేలులోంచి ప్రత్యేకించబడిన వారు లేవీలు. దేవునికి స్తోత్రం. లేవీ క్రమం కంటే శ్రేష్టమైనటువంటి క్రమం మెల్కీసెదెకు క్రమంలో చెందినవారు. మహిమలో ప్రతి అవసరం తీరుస్తాడు. నా పట్టుదల అదే. మీ ఇంట్లో మహా ఉంటే 3 4 5 అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు చేయరు. మా ఇంట్లో 5 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అన్నవాళ్ళు చేయరు. ఎంతమంది అమ్మా? 6. ఓకే, 6. ఇంకా 6 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అన్నవాళ్ళు చేయరు. ఎంతమంది? 7. 7 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు చేయరు. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో 9 మంది. అంటే మీకంటే ఎక్కువేగా. ప్రైజ్ లార్డ్. మా ఇంట్లో మా బేస్లో 9 మంది గాక ఇంకా మిగిలిన వాళ్ళు మీలాంటి వాళ్ళు వస్తారు. ఎంతమంది వచ్చినా మేము ఎక్కడికి వెళ్ళి 1 రూపాయి కిరాణా షాపులో కానీ, పాలోడి దగ్గర కానీ, నీలోడి దగ్గర కానీ, బట్టల షాపులో కానీ ఎక్కడ కూడా 1 రూపాయి కూడా మేము అప్పు అరుగుదాం. మాకందరికీ సమృద్ధిగా. ఏం డ్యూటీ చేస్తారు సార్ మీరంటే? ఇదే డ్యూటీ చేస్తారు. ఏంటి డ్యూటీ? వచ్చి కూర్చోబెట్టి అందరిని తిట్టి పంపి. ఇదేంటి? తిడితే డబ్బులు ఎవడిస్తాడు సార్? తిట్టించుకున్న వాళ్ళే ఇస్తారు. హల్లెలూయా. ఇదేం సూత్రం? గుర్తుందా? అనంటున్నావా? వాక్యం విను, ప్రార్థన చేసుకో, పరిశుద్ధాత్మ పొందు, పరిచర్య చేయి. అంతేగా ఆయన అనేది. మిమ్మల్ని చేయకపోతే ఊరుకుంటాడా? ఇట్లా అని మళ్ళా మీరేం చేస్తారు? అయ్యగారికి చేపలు తీసుకురావాలి, సన్నగా అయిపోతున్నాడు. తిడటానికి భయం, బలం కావాలి తిడటానికి. తినేదంతా మీసం. దగ్గర మా దగ్గర ఎక్కడి? మాకు బ్యాంకు బ్యాలెన్స్ లేవు, పొలాలు లేవు, బంగారం లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. మరి ఎక్కడే? మీరే వద్దంటే తెచ్చిస్తారు. ఇక్కుండాలి మీకు కాదు. ప్రైజ్ లార్డ్. అదేంటి అటు తిడతాడు? ఇందాక నేను బాత్రూమ్కి వెళ్దామని అట్లాగా బాత్రూమ్కి వెళ్ళి వచ్చి వీళ్ళు ఏం చేస్తారు అట్లా తిరిగి ఇట్లా వచ్చి ఊరిలో 2 నిమిషాలు ఇట్లా కూర్చున్నా కుర్చీలో బయట. ఒక ఆమె వచ్చేసింది. ఎవరని అడగ మాకు. అరే నేను బాత్రూమ్కి వెళ్ళి ఇట్లా వచ్చేసరికి డబ్బులు వచ్చాయా? మరి వస్తే ఏం చేస్తా? ప్రైజ్ లార్డ్. నిన్న అట్లా బాత్రూమ్కి వెళ్ళి ఇట్లా పగలం ఇట్లా వచ్చేసరికి ఇంకొకడు వచ్చాడు.
ఇంత కట్టుంది, ఇంకా లెక్క పెట్టలా. మా ఓడికి చెప్పకూడదు. మా ఓడికి చెప్పారా ఇంత కట్టొచ్చింది అలా వచ్చి బయటకు అంటాడు. హల్లెలూయా. ఇవి వస్తానే ఉన్నాయి మోషే గారు. మరి ఎట్లా వస్తున్నాయి ఏంటో తెలియదు. నేను ఎవరిని అడగను, నాకు ఈ అవసరం ఉంది, మీరు ఏమైనా సాయం చేయండి, లేకపోతే బియ్యం తండి, నీళ్లు తండి, లేకపోతే ఇంకేమన్నా తండి, అద్దండి ఇద్దండి. అన్నయ్య ఇక్కడ కూర్చుని స్తోత్రం నాయన స్తోత్రం, హల్లెలూయా. రొట్టె తింటున్నాను, ద్రాక్షరసం తాగుతున్నాను ప్రభా, అబ్రాహామును ఆశీర్వదించిన రక్తం చాపి ఆశీర్వదించా అంటూ ఉంటా. వస్తానే ఉంటాయి. ఇట్లా తెస్తే మళ్ళీ ఇట్లా వస్తాయి. కార్యపతిలో ఊరిందే ఇది. రొట్టె ద్రాక్షరసం తిన్నప్పుడు వచ్చేటువంటి వైరాగ్యం కలిగిన ఆశీర్వాదం. అబ్రాహాంకి ఇంకోటి కూడా వచ్చింది. ఇంకోటి ఏంటో తెలుసా? భార్య ముసలిది అయిపోయాడు, ఆయన ముసలాడు అయిపోయాడు. 99 సంవత్సరాలు. ఎన్ని? 99 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఇక్కడ చెయ్యక్కడ అక్కడ లేదు. ఇక్కడ ఉన్న అందరికంటే కూడా పెద్ద వయసే, కానీ పిల్లలు లేరు. మన వాళ్ళకి ఇప్పుడు సంవత్సరం అవగానే పిల్లలు పుట్టిపోతే నా చుట్టూ తిరుగుతారు. కొంచెం ప్రార్థన చేయండి, కొంచెం బాగా గట్టిగా చేయి. సంవత్సరం దాంట్లో పుట్టరంటగా. కొంచెం భారం కలిగి చేయి. సరే ప్రభా నాయనా. ఒళ్ళు గట్టిగా నూరి ప్రార్థన చేస్తే వాళ్ళకు తృప్తి. సంవత్సరం అయితేనే 99 సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఎలా ఉంటుంది? ఆ రొట్టె ద్రాక్షను తిన్నవాడికి మంచి విశ్వాసం. ఈ చారమ్మగా వాళ్ళు చెప్తారుగా, అమ్మా ఆ పసరేసి బాగా రుద్ది మెత్తగా ఉండాలి, ఇంత గోళీలు వేసుకుని మింగు లొట్లు మింగినట్టు అని చెప్పి, ఆ పసరు తిను ఈ పసరు తిను అంటారుగా. ఉండరు అట్టంటి వాళ్ళు. లేదు అక్కడికి వెళ్తే అక్కడ పుడతారంటే పిల్లలు. ఈ అబ్రాహాం గారికి అది ఏమి లేదు. ఈ రొట్టె ద్రాక్షరసం తిన్నాకేమంటాడంటే విశ్వాసాన్ని గణపరిచేవాడు ఉన్నాడు, ఆయన మాట ఇచ్చాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎన్ని సంవత్సరాలన్నా కానీ అన్నవాడు మానవుడు కాదు, సర్వశక్తి గల. నాకు తెలిసి బైబిల్ అంతట్లో నేను చదివిన దాంట్లో ఆయన ఏ ముందుకెళ్ళినట్టు కానీ, ఏ హాస్పిటల్కి వెళ్ళినట్టు కానీ, ఏ పసరు తాగినట్టు కానీ, సంతానం కోసం ఏదైనా తెప్పలు పడ్డట్టు కానీ నాకు కనపడాల బైబిల్లో. ఎక్కడన్నా ఉంటే నాకు చూపిస్తాను. సంసన్ గారు అడగండి, మన వాళ్ళు సీనియర్లు ఉన్నారుగా, ఒక్క వచ్చి నువ్వు చూపించండి. మేము కూడా అంతే, బతికిస్తా చంపితే చంపే అని కూర్చున్నాం. ఇక్కడ మాకు మందులు కానీ, టాబ్లెట్లు కానీ, ఇంజక్షన్లు కానీ, డాక్టర్లు కానీ మెల్కీసెదెకు క్రమములో 2వ రోషం, దేవునికి స్తోత్రం, అబ్రాహాముకు ఉంది. ఆ రోషం ఈ వాక్యం వింటున్న మనందరికీ ఉండాలి. ఆమె అనరాళ్ళు ఉంచితే నువ్వు ఉంచుకోవయా, ఉంచితే నువ్వు ఉంచుకో. మనకు కూడా కావాలా? అప్పు లేకుండా ఉండటం సంతోషమా? ఒక 20 లక్షలు అప్పు ఉంటే సంతోషమా? మొన్న పాస్టర్ గారు అప్పులు వేసి చెప్తాడు, అప్పుంటే మంచిగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తామండి. సిగ్గు లేనుడా, ఇంతకన్నా ఇంట్లో అప్పు ఉంటే సంతోషమా నీకో? 4 పాస్టర్లు పొడిచినట్టున్నారు. కాదులే గారు, కాదానికి ఏమో అప్పు లేకుండా ఉంటే బాగుంటుంది, కానీ అప్పు ఉంటే బాగుంటుందా? లేకపోతే ఉండడం మేలా, లేకుండా ఉండడం మేలా? ఆ హాస్పిటల్కి వెళ్ళి బిల్లులు కట్టడం మేలా, ఏమి లేకుండా స్వస్థత పొందడం మేలా? మేలైనది
మేలైనది చేయక కీడు చేయుచున్నా స్వయం చిత్త స్వార్థముల అగ్నితో కాల్చివేయు దేవా మేలైనది చేయక కీడు చేయుచున్నా స్వయం చిత్త స్వార్థముల అగ్నితో కాల్చివేయు దేవా. హల్లెలూయా. ఈ రెండు ఆశీర్వాదకరమైన అనుభవాల్లో అబ్రహాము వైరాగ్యం గలవాడై ఉన్నాడు. కారణం ఏమిటంటే మెల్కీసెదెకు చేతిలో నుండి ఇచ్చిన రొట్టె ద్రాక్షారసములో ఉన్న ఆ చిన్న దానిలో నుండి వచ్చినటువంటి వైరాగ్యం. అదే క్రమములో తల్లిని పక్కనే ఉంటాడు ఇక్కడ పాస్తున్నాడుగా విద్యోన్ పాస్ గిరీష్ వాళ్ళ అమ్మ ఇక్కడ ఎన్నిసార్లు వచ్చాడమ్మా ఇంటికి? వస్తాడు అప్పుడప్పుడు పక్కనే. వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడ ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఒకవేళ తప్పిపోయింది వస్తాడా వద్దని చెప్పినట్లుగా లేవి ఏమన్నాడు? తన తండ్రిని నేను ఎరుగని, తన తల్లిని నేను ఎరుగని, తన అన్నదమ్ముల్ని నేను ఎరుగనని మెల్కీసెదెకు క్రమంలోకి వస్తే తల్లిదండ్రులు లేనివాడు, వంశావళి లేనివాడు. అందుకనే ఈ యొక్క సంఘానికి లేక ఈ ఉపదేశ క్రమానికి వచ్చినటువంటి వారు కులం ఏంటి, మతం ఏంటి, భాష ఏంటి, ఏమిట్లు ఇవన్నీ ఉండవు. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ద్వారా లేక మెల్కీసెదెకు యొక్క అనుభవం ద్వారా మొత్తం అన్ని కలిపి ఒకేసారి యూదుడని లేదు, క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, మనమందరం ఒక్క శరీరములోనికి, హల్లెలూయా, ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన ఒక్క పరిశుద్ధాత్మను పానం చేసిన వారమైతిమి. అప్పుడు ఏక మనసు వచ్చారు, లేకపోతే భేదాలు వస్తాయి. బైబిల్ చెప్తుంది ఆత్మ లేనివారు అవాడు కాదు భేదములు కలుగు చేస్తారు, భేదములు పుట్టిస్తారు. యోధా పత్రికలో చూడండి. ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారు నయ్యుండి భేదములు కలుగు చేయుచున్నారు, భేదాలు కలుగు చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎవరివి అన్న భేదం, నేనెవరిని అన్న తారతమ్యం ఉండదు. ఎందుకంటే ఒక్క శరీరం. చూడండి, శరీరం ఈ 5 ఏళ్ళు కనపడుతున్నాయిగా. ఏయ్ నేను వేరు, ఏయ్ నువ్వు వేరు, ఏయ్ నువ్వు వేరు, ఏయ్ ఏయ్ అంటాయా? దేనికి ఏదైనా గుచ్చుకున్న మిగిలిన ఏళ్ళన్నీ కాలు కావచ్చు, చెవి కావచ్చు, ముక్కు కావచ్చు, శరీరములో ఉన్న ఏ అవయవం దేనికి దెబ్బ తగిలినా, దేనికి గాయమైనా, దేనికి నొప్పి తగిలినా అన్నీ రెస్పాండ్ అవుతాయి దేవునికి స్తోత్రం. సేమ్ వే ఇది క్రీస్తు శరీరం అనబడిన సంఘం. దీనికి శిరస్సు ప్రభువైన యేసు. ఈ సంఘం అనేది యేసయ్య రాకడలో సంపూర్ణ పరిశుద్ధులుగా ఈ క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకి, పరిశుద్ధతకి సమానమైన సంపూర్ణత గలవారుగా మారిన మరుక్షణం ఆయన మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. భూమి మీద ఏ ఇల్లు శాశ్వతం కాదు. పరలోకములో ఉన్న దేవుని ఇల్లు మన సొంతమవ్వాలి. దేవునికి స్తోత్రం. దాని కొరకే మేము ఈ ప్రయాసం. మేమేదో సంపాదించుకుందాం, ఏమేదో అడుగుదాం, ఎక్కడన్నా దాచుకుందాం, ఏదన్నా తిందాం. మాకు ఏదైనా తినాలి అని అనిపిస్తే, దేవా తినాలనిపిస్తుంది నాయన సహాయం చేయమని అనుకోవటమే కానీ మాకు తినాలన్నది తేవటానికి కూడా ఉపదేశంలో అది దేవుడు ఏదైనా పంపిస్తే తినాలి. ఒకసారి జడ్చర్ల మీటింగ్కి వెళ్తున్నాం.
చేతిలో డబ్బులు పెట్రోల్కి సరిపడా ఉన్నాయి, పెట్రోల్ వేసేసి కారులో, మన చిన్న కారు అప్పుడు పెట్రోల్ పోసి చర్చల దగ్గరలోకి వెళ్ళిన తర్వాత మంచిగా ఉన్నాయి జాంపళ్ళు. అమ్మగారు వాళ్ళని కూడా ఎక్కించుకున్న కారులో కూర్చున్నారు. జాంపళ్ళు చూడగానే అమ్మగారికి పాపం ఏమనిపించిందో, తినాలనిపించిందో అనుకున్నా, ఫస్ట్ గారు జాంకాలు స్తోత్రాలు చెప్పుకో అన్నా. నా దగ్గర ఏమి లేవు. పాపం అడిగితే కొనియాలి లెక్క ప్రకారం, అడగదు అసలు. ఫస్ట్ గారు జాంకాయలు బాగున్నాయి, పక్కడు ఓవర్ మూసుకొని స్తోత్రాలు. ఇక ఆమెకు అర్థమైపోయింది ఈయన దగ్గర లేవు. మన నాన్న బాబు ఏం చేశాడు, కారు స్లో చేశాడు, రే పనిరా అన్న. వాళ్ళిద్దరు కారు వెనకాల పడ్డారు. ఇప్పుడు ఈడేమన్నా గుద్దిచ్చాడు, తగిలిచ్చాడా, ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అయిందో ఏంటి అమ్మడ పడుతున్నారని కారు ఆపాం. రాష్ట్రీయమంది మేము కిచ్చాను చెన్నయ్య గారు. అయితే ఏంటి, జాంకాయలు తీసుకోండి, మాకొద్దు, డబ్బులు వస్తాయి గారు. అయితే తింతరా క్లాసు, మాకు డబ్బులు లేవు. జాంకాయలు తినాలి అని ఆశ ఉంది, నోరు తెరిచి అడిగింది, చేతిలో లేవు. రోధనం చెప్పుకో మెలకున్నాను, వెనకాల కూర్చున్నా. వాళ్ళే ఎమ్మడబడి 2-3 సంచులు నిండా ఈ పాలిథిన్ కవర్లో జాంకాయలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ మాటదే, నువ్వు ఈ పైన దేవుడిస్తాడు, దేవుడిస్తే తినాలని నేను చెప్పేది. ప్రైజ్ ది లార్డ్. మా ఫ్రీడమ్ హాస్టల్లో చదువుతుంది, నూజివీడు హాస్టల్లో వేసాం పిల్లలు చదువుకోవటానికి. హాస్టల్ నుంచి హైదరాబాద్ సెలవులకు వచ్చారు. ఫ్రీడాకి అరటిపళ్ళు అంటే బాగా ఇష్టం. డాడీ అరటిపండులు, డాడీ అరటిపళ్ళు తెప్పించింది. హైదరాబాద్లో దొరకవు, ఎందుకంటే దేవునికి స్తోత్రం, హైదరాబాద్ అరటిపళ్ళు దొరకవు. వెళ్ళిపోయింది మేము అట్లా లోపలికి వెళ్ళిపోయింది. కాసేపు మేము ఎవరికాళ్ళు మర్చిపోయాం. 1-2 గంటలకి ఒకడు పెద్ద గెల తీసుకుని వచ్చాడు. ఎక్కడికి, వెళ్తాము పిలిచి లోపల పెట్టాడు. తేడమ్మది వచ్చింది నా దగ్గరికి, డాడీ అందు ఏంటి ఏమైంది, రాను ఒకసారి అని. ఏంట్రో బాబు ఇంత ఇదిగా ఉందని చెప్పేసి చేసి వెళ్ళా. రా, హైదరాబాద్లో అరటిపళ్ళు దొరకమన్నావుగా, ఇదిగో గెల, నీ విశ్వాసం అట్లా రావాలి, అందుకని నేను తేలేదు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి మాకు ఏది కావలసిన, చెప్పులు కావలసిన, బట్టలు కావలసిన, భోజనానికి కావలసిన, ప్రయాణానికి కావలసిన, ఇది మెల్కీసెదెకు క్రమం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మా బోధ వింటే మీరు కూడా అబ్రాహాములాగా మారిపోతారు. అంటే రేపటి నుంచి మందు పిల్లలు వాడరు. రేపటి నుంచి అప్పిస్తానని వచ్చిన శంప మీద పెట్టి కొట్టి పంపిస్తారు. అరే అప్ప నువ్వు ఇచ్చేదానికి అప్పు మరి వచ్చావో. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఆడిళ్ళు వస్తున్నారు, కొట్టమాకండి. దేవునికి స్తోత్రం. దానికి దాని అర్థం ఏమిటంటే, ఆయన ఇస్తే ఒక్క పైసా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు మీ తండ్రి కానీ, మీ తల్లి కానీ, మీ అన్నయ్య కానీ, మీ చెల్లెలు కానీ, మీ స్నేహితుడు కానీ ఎవరైనా 10 రూపాయలు ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు కాకపోయినా 6 నెలలకైనా వాళ్ళు జ్ఞాపకం చేస్తారు. మన 10 రూపాయలు తీసుకున్నావు గుర్తుందా, నువ్వు ఇస్తావని చూస్తారు. నువ్వు ఇది మర్చిపోయారు అనుకున్నా, మర్చిపోరు. ప్రతి పైసా చెల్లించాలి. కానీ యేసయ్య ఇస్తే మరలా తిరిగి మొన్న ఇచ్చాను కదా, రాత్రి రాలేదు ఇంకివ్వలేదే అని అననే. అందుకనే ఈ యొక్క అబ్రహాము లాంటి వైరాగ్యం, రొట్టె ద్రాక్షరసం మెల్కీసెదెకు చేతుల్లోంచి తీసుకున్నప్పుడు ఈ వైరాగ్యం వచ్చింది. మనకి కూడా ఆ పైనుండి వచ్చే దేవుని ఆజ్ఞ, పైనుండి వచ్చే దేవుని అభిషేకం మన మీదకి దిగి వస్తే మనకి కూడా ఇదే వైరాగ్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. అది మంచిదంటారా కాదంటారా? మంచిదా కాదా? అది కొంతమందికి అది ఎట్ట మంచిది అయిద్దని చూస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అది మంచిదే అన్నవాళ్ళు లేచి నిలబడండి, మిగిలిన వాళ్ళు అలాగే గుర్తు. మంచిదే అన్నవాళ్ళు లేచితే వాళ్ళకి ప్రార్థన చేస్తా.
మిగిలిన వాళ్ళు అలా కూర్చోండి, లెగమాకండి అందరూ, మరీ అంతమంది లేస్తే బాగోదు. చేతులు పైకెత్తండి. మా దేవుడా, నీవే మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలి, ఆరోగ్యవంతులుగా చేయాలి ప్రభా. ఏ మనుషుడు మమ్మల్ని ఆరోగ్యవంతుడిగా చేయలేడు, ఐశ్వర్యవంతుడిగా చేయలేడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి ప్రభు ఆశీర్వదించిన ఈ సాయంకాల కూటమిలో నన్ను కూడా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నీకు అవసరాలు తీర్చున్నాయి. నా అనారోగ్యాన్ని తీసివేయి ప్రభా. నా కుటుంబంలో ఆరోగ్యాన్ని ఇవ్వండి, నా కుటుంబంలో సమృద్ధిని దయచేయి ప్రభా. అబ్రహామును అన్నిటిలో ఆశీర్వదించిన దేవుడా, ఈ సాయంకాలం మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడమ్మా. ఆయనకు ఒక పేరుంది, ప్రార్థన ఆలకించేవాడు. ఆశీర్వదించండి. ఈ సాయంకాల కూటమిలో కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా దరిద్రత నుండి విడిపించండి, అనారోగ్యాల నుంచి విడిపించండి ప్రభా. మెల్కీసెదెకు చేతిలో నుండి తీసుకున్నటువంటి రొట్టె ద్రాక్షారసములో వైరాగ్యము కలిగిన ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభా. నోరు తెరిచి ప్రభు దగ్గర అడుగుదామండి. ఆయన నీ ఆర్థిక సమస్యలు తీరుస్తాడు, ఆయన నీ అనారోగ్య సమస్యలు తీరుస్తాడు. మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాటలు నమ్మదగినది, ఆయన మాటలే మాత్రము సత్యము. ఆర్థిక సమస్యలు తీర్చండి నాయన, అనారోగ్య సమస్యలు తీర్చండి ప్రభా. సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచేదా. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి. సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి
పరిశుద్ధ దేవా. నిజమే, అబ్రహాం ఇంటిలో పండగే. 100 సంవత్సరాల వయసులో కుమారుడు పుడితే పండగే పండుగ. శపించబడినటువంటి బొమ్మలను అమ్ముకునే కుటుంబంలో నుండి విడిపించబడి రక్షించబడి లోకానికి ఆశీర్వాదకరంగా మార్చుట పండగే పండుగ. ఆ మహా గొప్ప పండుగ అనుభవాలని ఈ సాయంకాలం వేళ నీ పరిశుద్ధ సన్నిధికి కూడి వచ్చిన నాకు మాకు అందరికీ దయచేయండి ప్రభా. కుటుంబాల్లో ఉన్న దుఃఖం, వేదన, సమస్యలు, అనారోగ్యాలు మెల్కిసెదెకు పరిశుద్ధాత్ముడా ప్రతి కాడిని విరగగొట్టండి, ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చండి, ప్రతి ఆశీర్వాదానికి ఒక్కొక్కరిని ప్రభా పాత్రులుగా మార్చండి. నీ దీన సేవకులమైన మమ్ములను, నీ సన్నిధిలో కూడుకున్న నీ ప్రియమైన విశ్వాసులను, ఎక్కడెక్కడి నుండి నీ బిడ్డలు వచ్చారో వారందరి యొక్క అవసరాలు మహిమలో తీర్చండి. మీ సన్నిధి నీ ప్రజలకు తోడుగా పంపించు. ప్రాణాత్మ దేహాలు సమర్పించుకుంటూ నజరేయుడిని యేసు నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ సకల పరిశుద్ధులకు సదా రెండవ హల్లెలూయా చెప్పాలి. మూడవ హల్లెలూయా చివరిగా చెప్పాలి. హల్లెలూయా. అందరికీ ప్రేమపూర్వకమైన వందన. మనందరికీ ఆహారం సిద్ధంగా ఉంది. అందరూ భోజనం చేసుకుని